ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆనందలహరి 11వ శ్లోకం. శ్రీ మాతృచరణం శరణం మమ. మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే నిధాయ అన్యన్నైవ ఆశ్రితం ఇహ మయా దైవతం ఉమే తథాపి త్వచ్ఛేదో యది మయి న జాయేత సదయం నిరాళంబోలంబోదర జననికం యామి శరణం. భావం: అమ్మా ఉమా, గణేష్ని మాత, నీ పాదాలు పద్మాలు నిర్మలాలు, వానికి ఏమీ అంటవు. ప్రపంచమనే పంకం అంటే బురదలో ఉన్నా కూడా వానికి ఏ బంధాలు లేవు. అవి బంధ విచ్ఛేదకాలు. అవి నా భావబంధాలను విచ్ఛేదం చేస్తాయని వానిపై నాకు అత్యంత విశ్వాసం ఉంది. అంత బలీయమైన విశ్వాసం ఉండటం వల్ల నేను ఇతర దేవతలను ఆశ్రయించడం లేదు తల్లి. ఆశ్రయించాలనే తలుపు కూడా లేదు తల్లి. అయినా నీ మదిలో నాపై దయ కలగకపోతే నేను ఎవరిని శరణు వేడాలి? నేను నిరాశ్రయుడను, అనాథను. నాకు వేరు ఎవ్వరూ దిక్కులేరు తల్లి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. వివరణ: ఈ శ్లోకంలో ఉమే అని శంకరస్వామి సంబోధించారు. అమ్మను ఆదిపరాశక్తిగా కేనోపనిషత్ ఉమా అని పేర్కొంది. ఓంకార సార శక్తిత్వం ఉమేతి పరికీర్తిత అని పెద్దల మాటలను బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ గారు వచిస్తారు. ఓంకార సారమే ఉమ. లింగ పురాణం ఉకార మకార అకారాలు 3 కలిపి శక్తి ప్రణవం అని పేర్కొంది. అమ్మ సంసార బంధాన్ని ఛేదించే తల్లి. ఆమె చిత్తవృత్తి ఎప్పుడూ పరమేశ్వరుని వైపే తిరిగి ఉంటుంది. అట్టి తల్లిని ఉమా అంటారు. అంతటి ఆది పరాశక్తిని ఉమా అని స్తుతించడం ఈ శ్లోక వైభవం. లంబోదర జనని అని వినాయకుని తల్లిగా స్మరించడం, కుండలిని సాధనలో మూలాధారంలో ఉన్న విఘ్నేశ్వరుడు ఆటంకాలను తొలగించి కుండలిని చైతన్యపరిచి సహస్రారానికి చేర్చి దేహాన్ని అమృతంతో తడిపి బ్రహ్మానంద అనుభవాన్ని కలిగించి మోక్షాన్ని కలగచేయాలని ఈ విశేషణ అంతర్యం. ఇలా ఈ శ్లోకంలో ఆది పరాశక్తి మాతను, ఆ తల్లి తేజోంశ సంభుడైన వినాయకుణ్ణి ప్రార్థించడం ఇందలి ఆంతర్యం. మరియు గణపతి ప్రణవస్వరూపుడు కదా, ఇది మరో విశేషం. అమ్మ పాదవైభవాన్ని శంకర్ల వారు సౌందర్య లహరి 84వ శ్లోకంలో శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణం యయః పాద్యం పాతః పశుపతి జటా జూటతటిని యయః లాక్షా లక్ష్మిః అరుణహరి చూడామణి రుచిః అని స్తుతిస్తారు. అమ్మ పాదాలను ఉపనిషత్తులు శిరస్సున ధరించాయి. గంగ అమ్మ పాదాలను కడిగింది. పరమశివుడు ఒక సందర్భంలో అమ్మకు ప్రణయకోపం వస్తే ఆమెను లాలించడానికి ఆమె పాదాలపై పడ్డాడుట. అప్పుడు శివుని శిరస్సును గల గంగాజలం అమ్మ పాదాలపై ఒలికిందట. పార్వతీ పరమేశ్వరులు సమప్రధానులు, సమసత్వులు, సమౌజసులు. సమప్రధానో సమసత్వౌ సౌభగానాం అని శృతి చెప్పుడు శివుడు నమస్కరించుట సమంజసమే. మరియు పరబ్రహ్మతత్వము శివ శక్త్యాత్మకము. శివుడు లేని శక్తి లేదు, శక్తి లేని శివుడు లేడు. అందుకే శంకర్ల వారు శివానంద లహరిలో కళాభ్యాం అని, సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్తో అని ఇరువురును రెండింట్లో స్తుతించారు. ఆ స్తోత్రాల్లోని విశేషణాలలో పోతప్రోతంగా శివానీలపరమైన విశేషణలు గోచరిస్తాయి. ఇదే పరబ్రహ్మతత్వం. శ్రీ మహావిష్ణువు ఉదయం సాయంకాలం అమ్మను సేవిస్తూ ఆమె పాదాలకు నమస్కరిస్తే విష్ణు కిరీటంలోని కౌస్తుభమణి అమ్మ పాదాల లత్తుకు తగిలి ఎర్రబడిందిట. అలా వేదాల శిరస్సున, సదాశివుని శిరస్సున, విష్ణువు శిరస్సున సంచరించిన అమ్మ పాదాలే నాకును శరణ్యాలు. అమ్మా, నాకు నీ చరణాలే గతి, నన్ను బ్రోచేవారెవరూ లేరు తల్లి అని అనన్య భక్తిని, శరణాగతి తత్వాన్ని ప్రతిబింబించే ఉత్తమ శ్లోకం ఇది.
మూక మహాకవి కూడా అమ్మ పాదాలను వర్ణిస్తూ మూక పంచశతిలో పాదారవింద శతకంలో 100 శ్లోకాలలో కీర్తించారు. శ్రీ మాతృచరణ సేవ. శ్రీ కావ్యకంఠ గణపతి ముని ఉమా సహస్రంలో 4వ స్తవకంలో అమ్మ చరణ సేవను ఇలా పేర్కొన్నారు. దాని సారాంశం: మనలో మూలాధారంలో పరావాక్కు ఆవిర్భవిస్తుంది. దాని వెనుకన దాగిన చిచ్చక్తి అమ్మ. సకల ప్రాణికోటిలో జీవరూపంలో ఉన్న పరమాత్మ శక్తియే చిచ్చక్తి. అది చైతన్యం. అది లేకపోతే దేహం కళేబరమే. అజ్ఞానమనే చీకటిని పోగొట్టే కాంతిపుంజమైన జ్ఞానశక్తి కూడా చిచ్చక్తియే. మన హృదయం అహం స్ఫురణకు కేంద్రం. ఆ అహం స్ఫురణకు నేను అనే అహంకారాన్ని కలగటానికి మూలం కూడా అమ్మయే. మన శిరస్సులో ఉన్న మనస్సులో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలకు మూలం కూడా అమ్మ చిచ్చక్తియే. ఒక్కొక్కసారి అద్భుతమైన ఆలోచనలు కలుగుతాయి. ఇవి మన ఆలోచనలా అని మనమే తికమక పడతాం. ఆ ఆలోచనలకు మూలం అమ్మయే. ఇలా మూలాధారంలో అగ్నికళ, అనాహతంలో సూర్యకళ, శిరస్సున సహస్రారంలో చంద్రకళ అన్నీ అమ్మయే. మూలాధారంలో చైతన్యం, అనాహతంలో అహంతమూలం, సంకల్ప సంభవ స్థానమైన మనస్సులో కలిగే ఆలోచనలకు మూలంగా మూడింట అంటే మూలాధార, అనాహత, సహస్రార రాగి తీగలో ప్రవహించే విద్యుత్తులాగా ప్రవహించే కుండలిని చైతన్య వికాస విద్యుత్తును దర్శించడమే తపస్సు. అమ్మ ఆ చిచ్చక్తిని ధ్యానిస్తూ దర్శించిన వాడే అమ్మ పాదసేవకుడు. అదే అమ్మ చరణ సేవ. సాధకుడు ఆ అమ్మ విద్యుత్తునే దర్శిస్తాడు. అతని సంకల్పములన్నీ కూడా శిశిర ఋతువుల్లో ఆకుల్లాగా రాలిపోతాయి. ఆలోచనలన్నీ కూడా అంతరిస్తాయి. ఆలోచన రహితుడు అవుతాడు. అట్టి వాని దేహం విద్యున్మయమైన బొమ్మగా జ్వాజ్వల్యమానంగా వెలుగొందుతుంది. ఇది అంతర్ముఖ అర్చన. ఇది శ్రీ మాతృచరణ సేవ. అనుభవించి వర్ణించిన శ్రీ కావ్యకంఠ గణపతి మునికి వారి గురివర్యులు భగవాన్ శ్రీరమణులకు ఉరస, మనస, శిరస సాష్టాంగ నమస్కారములు. 12వ శ్లోకం. అమ్మపై భక్తి అద్వైత సిద్ధి. అయస్పర్శే లగ్నం సపది లభతే హేమ పదవీం యథారాధ్యా పాదః శుచి భవతి గంగౌ ఘమిలితం తథా తత్పాపైః అతిమలినం అంతర్మయది త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయతే విమలం. భావం. అమ్మా జగన్మాత, ఇనుము అధమమైన లోహం. దానికి విలువ తక్కువ. అయినా స్పర్శవేది సోకగానే అది బంగారం అవుతుంది. అంటే దాని లక్షణాలన్నీ పోయి బంగారం లక్షణాలన్నీ సంక్రమించి సంపూర్ణ బంగారం అయిపోతుంది. ఇక వీధి కాలువల్లో మునుగు నీరు కూడా ప్రవహించి గంగా ప్రవాహంలో కలియగానే ఆ నీరు పవిత్రమవుతుంది. వీధి కాలువలో నీరు అస్పృశ్యంగా ఉంటుంది. గంగలో కలియగానే దానికి మాన్యత లభిస్తుంది. అలాగే నా మనస్సు మాయామోహంలో పడి పాపాలతో పంకిలమైపోతోంది. కానీ అది నీ భక్తి భావనలో మునిగితే చాలు. ఆ ఇనుము మరియు కాలువలో నీరు రెండు ఎలా బంగారం గంగలాగా మారిపోతాయో అలా స్వచ్ఛమైపోతుంది. కానీ దానికి ఏమాత్రం మలం ఉండదు. అందుకు కారణం నీ దయ్యే తల్లి. అమ్మా జగదాంబకే గల అవ్యాజ ప్రేమ ఉంటే మానవుడు తరిస్తాడని అంతర్యం. వివరణ. యథా నద్యః సంధ్యమానా సముద్రే అస్తం గచ్చతి నామరూపా విహాయ తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః పరాత్పరం పురుషం ఉపేతి దివ్యం. అని నదులు సముద్రంలో కలిసి నది నామరూపాలు కూలిపోయి సముద్రమే అయిపోతాయి. తమ తీయటి నీటి లక్షణం పోయి ఉప్పు నీరుగా అయిపోతాయి. అలాగే పరమాత్మపై గల భక్తి పండితుడు తన నామరూప బంధాల నుండి విముక్తుడే పరాత్పరునిలో
లయమై పరమాత్మ సాయుధ్యం పొందుతాడు. అలాగే అమ్మ జగదంబపై అవ్యాజ ప్రేమ కల భక్తుడు తన మాలిన్యాలన్నీ కూడా కోల్పోయి అమ్మ సాయుధ్యాన్ని పొందుతాడని అంతర్యం. అమ్మపై గల అవ్యాజ ప్రేమ మలిన కల్మషహారం, కర్మక్షయకారకం, భవతారకం, మోక్షప్రదం అని ఈ శ్లోకం అమ్మపై భక్తి ఉంటే అద్వైత సిద్ధిని పెంపొందిస్తుందని తెలుపుతూ ఉన్నది. ఈ శ్లోకం అద్వైత సిద్ధాంత ప్రతిపాదకం. అమ్మ దయ ఉంటే అద్వైత సిద్ధిని పొందవచ్చు అని అంతర్యం. జగద్గురువులు శంకర్ల వారు ఇలా నదులు సముద్రంలో కలియటాన్ని శివానంద లహరిలో భక్తి అంటారని అంకోలం నిజబీజ సంతతి అనే 61వ శ్లోకంలో వివరించి ఆ భక్తి అద్వైత సిద్ధిని పొందిస్తుందని తెలిపారు. ఆ భక్తి తత్వమే ఈ 12వ శ్లోకంలో అమ్మ పరంగా స్తుతిస్తూ వివరించారు. ఈ శ్లోక పారాయణం మానవునకు అద్వైత సిద్ధికి సోపానం. 13వ శ్లోకం. త్వమేవ శరణం మమ దేవి దేవి త్వదన్యస్మాత్ ఇచ్ఛా విషయ ఫలలాభేన నియమః త్వమజ్ఞానాం ఇచ్ఛాదికపి సమర్థా వితరణే ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాః త్వయి మనః సదా సక్తం నక్తం దివం ఉచితం ఈశాని కురుతత్. భావం. అమ్మా ఈశ్వరపత్ని, నేను విషయవాంఛల కోసం కానీ ధర్మ అర్థ కామ మోక్షాది ఫలాలు కానీ పొందుట కొరకు నీకంటే ఇతరమైన దేవతలను ప్రార్థించాలని నియమం పెట్టుకోలేదు తల్లి. ఎందుకంటే నీవు అజ్ఞానులకు కూడా వారు కోరిన కోరికల కంటే ఎక్కువ ఇవ్వటంలో సమర్థురాలు అని ప్రాచీనులైన బ్రహ్మాదులు చెబుతూ ఉంటారు. నీవు వరప్రదాయినివి అని మా అనేక భయాలను రూపుమాపే అభయప్రదానివి కూడా. అమ్మా లోకమాత, నా మనస్సు అయితే రాత్రింబవళ్ళు నీ అందే లగ్నమై ఉంటుంది. నేనైతే నిన్నే నమ్ముకున్నాను. నాకు ఏది తగినదని భావిస్తావో అది చెయ్యి. నేనైతే నిన్నే నమ్ముకున్నాను. వివరణ. శ్లోకంలో బ్రహ్మాదులే అమ్మ వైభవాన్ని చెబుతున్నారు అనటంలో ఒక అంతర్యం ఉంది. ఎందుకంటే తనీయాంశం పాంసం అని సౌందర్య లహరిలో శంకర్ల వారు అమ్మ పాద రజాన్ని తీసుకుని బ్రహ్మ సృష్టి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు, విష్ణువు స్థితి ధర్మాన్ని, రుద్రుడు లయకార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా త్రిమూర్తుల ధర్మ నిర్వహణానికి కూడా మూల కారణం అమ్మయే. అందుకని వారు ధర్మాన్ని నిర్వహిస్తూ కూడా మోక్షార్థులై అమ్మ అయ్యల సాయుధ్యానికై నిత్య నిరంతరం తపస్సు చేస్తూ ఉన్నారు. ఇది బ్రహ్మాదుల అనుభవం అని అంతర్యం. అంటే బ్రహ్మాదులు పుణ్యమార్జించి ఆయా పదవుల్లో ధర్మ నిర్వహణ చేస్తూ ఇంకా అమ్మ సాయుధ్యం పొందాలని తపస్సు చేస్తున్నారు. అమ్మ సాయుధ్యం ఇస్తుందని వారికి గట్టి నమ్మకం. అజ్ఞానులకు సైతం అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తుందని కూడా వారి నమ్మకం. కాన అజ్ఞానినైన నేను సైతం నిన్నే ఎంతగానో నమ్ముకున్నాను. నాకు కావలసింది నువ్వు ఇవ్వు. అమ్మకు ఎవరికి ఏది కావాలో ఏది ఇవ్వాలో కూడా తెలుసు. అమ్మకు బిడ్డల ఆకలి తెలుసు. కావలసిన వాడికి కావాల్సినంత కడుపార పెడుతుంది. అమ్మను శంకర్ల వారి శ్లోకంలో ఈశాని అని అంటే ఈశ్వర పత్ని అనగా ఈశ్వర శక్తి సంపన్న కూడా అని సంబోధించారు. వితరణే సమర్థ అనగా ఇవ్వటంలో అంటే భోగం, తరింపచేయటంలో అంటే మోక్షం, సర్వసమర్థమైన ఈశ్వర పత్ని అని అంతర్యం. అమ్మా ఈశుని పత్నివి కదా. ఈశుని వైభవాన్ని శంకర్ల వారు శివానంద లహరి 63వ శ్లోకంలో మార్తావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోః దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరోతి అహో
వచచరో భక్తవతం సాయతే అని అన్నారు. ఎన్ని రోజులు దారిలో నడిచిన పాత చెప్పు శివుని భ్రూమధ్యంలో చోటు చేసుకుంది. ఎన్నో రోజులు దారిలో నడిచిన పాత చెప్పు శివుని భ్రూమధ్యంలో చోటు చేసుకుంది. పుక్కిలి నీరు త్రిపురాంతకునకు అభిషేకమైంది. ఎంగిలి చేసిన మాంసఖండం నైవేద్యమైంది. అడవులలో తిరిగే కిరాతకుడు భక్తులలో సర్వశ్రేష్ఠుడైనాడు. ఇది భక్తికి నిదర్శనం. అల్పమైనవి కూడా భక్తి వల్ల ఈశ్వర సేవలో ధన్యమైనాయి. ఆహా, భక్తికి సాధ్యం కానిది లేదు కదా. కనుకనే ఆధ్యాత్మ రామాయణంలో భక్తి జనయిత్రి జ్ఞానస్య భక్తి మోక్షదాయిని, భక్తి జ్ఞానాన్ని కలిగిస్తుంది, భక్తి మోక్షాన్ని ఇస్తుంది అని అన్నారు. అందుకే శంకర్ల వారు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, మోక్ష సాధనాల్లో భక్తి శ్రేష్టమైనదని అన్నారు. భక్తి మహిమ అది. పరమేశ్వరునిపై భక్తి అజ్ఞానులకు సైతం ముక్తిని ఇస్తుంది. అట్టి కృపాళువైన ఈశును పత్ని అమ్మ. కనుకనే సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో అవిజ్ఞానం అంతస్తిమిర మిహిర ద్వీప నగరి అంటూ స్వస్వరూప జ్ఞానం లేని అజ్ఞానుల చీకటిని పారద్రోలే సూర్యద్వీప నగరం అమ్మ పాదరేణువు అన్నారు శంకర్ల వారు. అది అమ్మ పాదరజ ప్రభావం, వైభవం. అందువల్ల ఈ శ్లోకంలో అమ్మను ఈశాని వితరణే సమర్థ అన్నారు. ఇంతటి మహదార్థం ఈ శ్లోకంలో ఉంది. అమ్మ అంతఃకరణంలో ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. భక్తితో అమ్మను నమ్ముకుంటే ఏ లోటు ఉండదు. జ్ఞానులను అజ్ఞానులను తరింపచేసే తల్లి అని అంతర్యం. కనుకనే త్వమేవ శరణం మమ అని అమ్మను శరణు పొంది నిశ్చంతంగా జీవనయానం సాగించండని సందేశాన్ని శంకర్ల వారు ఈ శ్లోకం ద్వారా అందిస్తున్నారు. ఈ శ్లోకంలో నక్తం దివం మనః సదాసక్తం, ఇది భక్తి పరాకాష్ఠకు సంకేతం. ఇలా రాత్రింబవళ్ళు అమ్మను మదిలో ఉంచుకుని ధరించాలి. 14వ శ్లోకం అమ్మ భవనం రమ్యాగారం. స్ఫురన్నానం రత్న స్ఫటికమయీ భిత్తి ప్రతిఫలత్ త్వదాకారం చెంచత్ శశిధర కళా సౌధి శిఖరం ముకుంద బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం విజయతే తవాకారం రమ్యం త్రిభువన మహారాజ గృహిణి. భావం: అమ్మ, ముల్లోకాలను పాలించే ముక్కంటి ఇల్లాల, నీ భవనం ఎంత రమ్యమైనదమ్మా. ఆ భవనపు గోడల నిండా ఎన్నెన్నో రత్నాలు, అన్నీ స్ఫటికాలే. ఆ గోడల్లో ఎటు చూసినా నీ రూపమే ప్రతిబింబిస్తూ ఉంటుంది తల్లి. భవనం యొక్క సౌధ శిఖరం నిండా చంద్రకాంతులే. ఏమి భవన ధావళ్యం. భవనం సుధా అంటే అమృత బిందువు సింధువులతో మిలమిలా మెరుస్తూ ఉంటుంది. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలంతా జయ జయ ధ్వానాలతో నిన్ను సేవిస్తున్నారు. ఇలా నీ భవనం దగదగాయమానంగా మహోజ్వలంగా మెరుస్తూ ఉంటుంది తల్లి. వివరణ: ఈ శ్లోకం పఠిస్తుంటే సౌందర్య లహరిలోని 8వ శ్లోకం సుధా సింధోః అని చింతామణి భవన శోభ, దేవీ భాగవతంలోని మణిద్వీప వర్ణన స్ఫురణకు వస్తుంది. అమ్మ దేవీ సదనం చింతామణి గృహం. అందు 1000 స్తంభాల మండపాలు 4 ఉన్నాయి. 1 శృంగార మండపం, ఇందు సంగీతం ధ్వనిస్తూ ఉంటుంది. 2 ముక్తి మండపం, ఇందు యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3 జ్ఞాన మండపం, ఇందు మునులకు ఆత్మజ్ఞానం బోధిస్తూ ఉంటుంది. 4 ఏకాంత మండపం, ఇందు జగద్రక్షణ చింతన జరుగుతూ ఉంటుంది. ఈ మండపాల మధ్య ఉన్న చింతామణి గృహం కోటి సూర్య చంద్రకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ భవనం చుట్టూ మల్లెల వనాలు, కస్తూరి మృగాల విహారాలు, సుధలతో నిండిన సరోవరాలు, దాని నిండా కలువలు, పద్మాలు, వానిపై మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలు, హంసల విహారాలు.
వాణి కలకూజితాలు. ఆ చింతామణి గృహం మణి ముకురం. ఇందు అమ్మ చిదానంద రసరూపిణిగా అలరారుతూ ఉంటుంది. ఇలా అమ్మ భవనం రమ్యాతి రమ్యంగా భాసిస్తూ ఉంటుంది. 15వ శ్లోకం అండి. సాటిలేని మేటి అమ్మ సౌభాగ్య గరిమ. నివాస కైలాసే విధి శతమఖాజ్యాః కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధినికరః మహేశః ప్రాణైః సహ తదవనిధరాధీసతనయే నతే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్థితులనా. భావం: ఓ పర్వతరాజపుత్రి, నీ నివాసమా అది కైలాసం. ఇటు చూస్తే బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలు, నీ గుణాలను గానం చేస్తున్న వైతాళికులు. ఇక నీ కుటుంబమా, ముల్లోకాలు నీ కుటుంబమే కదా తల్లి. ముల్లోకవాసులు నీ సంతానమే. నీ ద్వారం చూద్దామా, అక్కడ వాకిలి చెంత అణిమ, మహిమ, గరిమ, లఘిమ మొదలగు అష్టసిద్ధులు చేతులు కట్టుకుని నీ ముంగిట నిలిచి నీకు దాసోహం అని అంటున్నాయి. ఇక నీ ప్రాణేశ్వరుడు భర్త అంటావా, సాక్షాత్తు జగద్రక్షకుడైన మహేశుడే తండ్ర పర్వతరాజు. అబ్బబ్బా, ఆహా, ఏమి నీ సౌభాగ్యం తల్లి. ఈ నీ సౌభాగ్యానికి సాటి ఈ విశ్వంలోనే లేదు కదా. వివరణ: ఈ శ్లోకంలో తండ్రి పర్వతరాజు, ఇది జనన వంశ ఔన్నత్య సూచకం. భర్త జగద్రక్షకుడైన ఈశ్వరుడు, నివాసం కైలాసం. ఇవన్నీ అభిజాత్య సూచికాలు. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండే, వానికి సాటే లేదు. అష్టసిద్ధులు కావలివారు, దేవతల యొక్క జయ జయధ్వానాలు. ఇది 6 గుణాలు కల భగవతి సౌభాగ్య దర్శనం. అంటే శిరసి శివయోః లాసః నృత్యం అస్మిన్ ఇతివా కైలాసః. అనగా అటు శిఖరంపై శివపార్వతుల విలాసం కైలాసం. మానవ దేహంలో శిరశిఖరంలో అమ్మ అయ్యల విహారమైన సహస్రార కైలాసం. శ్రీచక్రంలో బిందువు అమ్మ నివాస కైలాసం. ఈ శ్లోక పారాయణం మాంగళ్య సంవర్ధకం. ఓం శ్రీ మాత్రే నమః అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.